అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సొంతారెడ్డి స్టూడియో. ఈరోజు మళ్ళీ కొత్త ఫ్యాబ్రిక్ తోటి కొత్త డిజైన్స్ తోటి మీ ముందుకు వచ్చేసిన అవేంటంటే డోలా సిల్క్. సో డోలా సిల్క్ అంటే యాక్చువల్లీ ఆ ఫ్యాబ్రిక్ ఏంటి, ఆ కథ కమామిషి ఏంటి, ఎవ్రీథింగ్ చెప్తాను. ఈ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఎట్లా అంటే మనకి కొంచెం చినియా సిల్క్ లాగానే అనిపిస్తుంది, ఫాలింగ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ కంపేరిటివ్లీ ఇది ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది, ప్రైస్ కూడా ఇంకా తక్కువ ఉంటుంది. వెరాస్ స్టార్టింగ్లో ఒక చినియా సిల్క్ ప్రైస్ మీకు ఐడియా ఉందా? 5800లో చూపించాను చాలా మంత్స్ కింద. అవి కూడా కలర్ఫుల్గా డిఫరెంట్గా వస్తుండే, అవి కూడా అందరికీ చాలా బాగా నచ్చాయి. 5800 ఉండే. వెరాస్ ఇవాళ చూపించే డోలా సిల్క్ శారీస్ వచ్చేసి 4200. సో ఇవి ఎట్లా అంటే కంప్లీట్ హట్కే ఉంటాయి. ఎవరికైతే డిజైనర్ స్టఫ్ కావాలి, వేరే వాళ్ళకి కంపేరిటివ్లీ చాలా డిఫరెంట్గా ఉండాలి, క్రౌడ్లో ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అన్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఇవి ప్రిఫర్ చేయొచ్చు. జరీ వోవెన్ మాత్రమే వస్తుంది, ఎడ్జ్లో వచ్చేసి మీకు ప్రింట్ కాదు, మధ్యలో మాత్రమే ప్రింట్. ఈ ఎడ్జ్లో మీకు బార్డర్లో ఏదైతే ఉందో అది వీవ్, కంప్లీట్ చాలా లైట్ జరీ వీవ్ కనిపిస్తుంది. ఇది కూడా ఒక 2 to 3 ఇంచెస్, పెద్దగా పెద్ద బార్డర్ హడావిడి ఉండదు, మంచి డిజైనర్ స్టఫ్ లాగా ఉంటుంది. మెయిన్ అట్రాక్షన్ ఈ శారీకి ఏంటంటే బ్లౌజ్ కంప్లీట్ ఒక ప్రాపర్ 1 మీటర్ వస్తూ ఈ వీవ్ అనేది ఇట్లా ఉల్టా చూపిస్తున్నా, ఇట్లా ఉంటుంది. స్ట్రైట్ వచ్చేసి ఇది. సో దీన్ని మంచి డిజైనర్ లాగా ఎట్లా కుట్టించుకున్నా కూడా, బోట్ నెక్ పెట్టించుకున్నా, ఏ డిఫరెంట్ స్టైల్ మీరు ఆప్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది. సో ఈ కంఫర్ట్ ఫ్యాబ్రిక్, హైట్, లెంత్, విడ్త్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా చెక్ చేసిన మొత్తం కలిపి శారీ కూడా ఒక 600 grams ఎక్కువ ఉండదు. ఏంటి బరువు అంటే ఓన్లీ బ్లౌజే, బికాస్ కంప్లీట్ వీవింగ్లో వచ్చింది. ఇక్కత్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా, ఈ కంప్లీట్ వీవ్ దీంట్లో వచ్చింది కాబట్టి ఇది మాత్రమే బరువు, బట్ ఇది మాత్రం అస్సలు లేదు. అండ్ చాలా ట్రెండింగ్గా ఉంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ గ్లాసీగా ఉంటుంది, సెల్ఫ్ గ్లాసీగా మంచిగా షైనింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి తెప్పించుకున్న తర్వాత ఇంకా మీ డిమాండ్ బట్టి ఇంకా మళ్ళీ రీస్టాక్ చేయడం జరుగుతుంది. సో కొత్త డిజైన్స్ కాబట్టి ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లావెండర్, మంచి లావెండర్, అది కూడా బ్రైట్ లావెండర్. కంప్లీట్ ఈ ప్రింట్ వచ్చింది, ఫ్లోరల్ చిన్న ప్రింట్ వచ్చింది. అండ్ ఎడ్జ్కి వచ్చేసి ఈ బార్డర్ కొంచెం పెద్దగా ఉంది, కంపేరిటివ్లీ ఒక 3 to 4 ఇంచెస్. పైన సైడ్ అయితే చిన్నగా ఉంది, చాలా చిన్నగా. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్, జరీ లైన్స్ వస్తాయి ఇవి కూడా. సో ఇవి కంప్లీట్ కూడా ఈ ఎడ్జ్లో వచ్చేసి ప్రింట్ మాత్రం కాదు, జరీ వీవ్ ఉంది. అండ్ బ్లౌజ్ చూసిండ్రా, ఎక్సలెంట్ ఫైన్ క్వాలిటీ ఉంది, చాలా సాఫ్ట్ సిల్క్ మెటీరియల్. అండ్ వీవింగ్ కూడా వచ్చిందా నేను చూపిస్తాను, ఉల్టా సైడ్ చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్. సో ఉల్టా సైడ్ కూడా మనకి జరీ వీవ్ది ఇట్లా వచ్చి ఇట్లా చిన్న డాట్స్ అన్నట్టు. సో చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. యూనిక్గా కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. డోలా సిల్క్ డార్క్ మెరూన్ కలర్. సో డార్క్ మెరూన్ కలర్కి హెచ్కి మనకి యాంటిక్ దేని దానికి ఇన్బిల్ట్ లాగా చేంజ్ అవుతూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇందులో కూడా చిన్న బార్డర్ ఇటు సైడ్, ఇక్కడ కొంచెం పెద్ద బార్డర్. తర్వాత పళ్ళు పాటు వచ్చేసి ఇట్లా. సో బాడీ కలర్ బ్లౌజ్ వచ్చినా కూడా మనకి చిన్న డాట్స్ తోటి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. మధ్యలో మంచి పేస్టల్ కలర్, ఎడ్జ్లో వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్. సో ఈ కాంబినేషన్ లైట్ బ్రౌన్ తోటి వచ్చింది. పైన సైడ్ అండ్ కింద సైడ్ 2 ఈక్వల్ బార్డర్స్ ఉన్నాయి. మధ్యలో ప్రింట్ కంప్లీట్ ఇట్లా ఉంది. చెప్పినా కదా అన్ని దేనికి చాలా స్పెషల్గా ఉన్నాయి. బ్లౌజ్ అయితే ఏ దానికి అది యూనిక్గా ఉంది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్, తర్వాత బ్లౌజ్ కూడా వీవింగ్ చూపిస్తాం, బికాస్ అన్నీ కూడా వీవింగ్ వచ్చినందుకు. ఉల్టా సైడ్ అది, ఫ్రంట్ సైడ్ ఇది. 4200. మధ్యలో కలర్ వచ్చేసి మనకి లైట్ మెహందీ గ్రీన్. సో ఇక్కడ మాత్రం మనకి అడిషనల్గా కొంచెం పెద్దగా వచ్చింది, కంపేరిటివ్లీ ఇందాక శారీస్ కంటే ఇక్కడ కొంచెం పెద్దగా వచ్చింది ఎడ్జ్కి. ఇక్కడైతే చాలా చిన్నగా ఉన్నాయి, ఫ్లవర్స్ వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ ఎడ్జ్లో బార్డర్ కంపేరిటివ్లీ ఇక్కడ పెద్దగా ఉంది, అండ్ పైన సైడ్ చిన్నగా ఉంది. సో మెహందీ గ్రీన్, లైట్ మెహందీ గ్రీన్కి బ్రౌన్ కాంబినేషన్. సో జరీ లైన్స్ వచ్చింది పళ్ళు. అండ్ బ్లౌజ్ చూద్దాం. దీనికి మళ్ళీ చూస్తుంటే డిఫరెంట్గా ఉంది, లైట్ బ్రౌన్ రావడంతో పాటు ఈ డిజైన్ అనేది డిఫరెంట్గా ఉంది. ఒకసారి దగ్గర నుంచి. సో అన్నీ కూడా ప్రైస్ 4200. నెక్స్ట్ చూద్దాం. ఇంకోటి ఈ శారీస్లో గమనిస్తే ఏంటంటే మనకి ఎడ్జ్లో రెగ్యులర్గా వచ్చే రెడ్, మెరూన్ లేకపోతే పింక్ అట్లాంటివి బార్డర్స్ రాకుండా కొంచెం రస్ట్ కలర్ లేకపోతే బ్రౌన్ కలర్ లాగా వచ్చినాయి. సో ఈవెన్ ఈ దాంట్లో కూడా అలాగే ఉంది. మధ్యలో షేడ్ వచ్చేసి పేస్టల్ బ్లూ కలర్, అండ్ ఎడ్జ్కి వచ్చింది డార్క్ బ్రౌన్ కలర్. సో ఇది వచ్చేసి పళ్ళు, జరీ లైన్స్ ఈ పళ్ళు విత్ టాజిల్స్. అండ్ ఇక్కత్ టైప్ వచ్చింది, జరీ వీవ్ తోటి ఈ బ్లౌజ్. మధ్యలో బాడీ వచ్చేసి డార్క్ మెహందీ గ్రీన్, వెరాస్ బార్డర్లో మనకి ఆలివ్ గ్రీన్ లాగా ఉంది. ఒక్కసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను. వీవ్ వచ్చేసి అది. అండ్ ఫ్లోరల్ బంచెస్ లాగా ఉన్నాయి కదా, అక్కడక్కడ రోజెస్ లాగా అండ్ బంచెస్ లాగా. తర్వాత పళ్ళు వచ్చేసి ఇది. దీంట్లో కూడా చాలా చిన్నగా డీటెయిల్గా వచ్చిన బ్లౌజ్ ఇది, సెల్ఫ్ వర్క్ వచ్చినట్టుగా. ఉల్టా యాక్చువల్లీ ఇది వచ్చేసి బ్లౌజ్. దీనికి ఈ శారీస్ గుర్తుపట్టినరా, సెమీ బనారస్. చాలా మంత్స్ కింద చేసినాం కదా సెమీ బనారస్, చాలా మంది అడగడంతో పాటు ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. ప్రైస్ 2200. సో ఇందులో కొన్ని యాడ్ అయిన కొత్తవి పాత ఏంటో చూద్దాం. ఫస్ట్ కట్టుకున్న కాంబినేషన్ వచ్చేసి మనకి ఎల్లోకి గ్రీన్, బ్రైట్ ఎల్లో మధ్యలో ఇక్కడ చిన్న బార్డర్. అండ్ ఇక్కడ కంపేరిటివ్లీ 5 to 6 ఇంచెస్ ఆఫ్ బార్డర్, మంచి బ్రైట్ గ్రీన్. తర్వాత మనకి పళ్ళు ఇట్లా ఎండ్ అవుతుంది.
సెమీ బనారస్. చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది, కొత్త వాళ్ళకైతే ఇంకొకసారి రిపీట్ చేయడం. అండ్ ఇది కలర్ కొత్త ఎడిషన్ కాబట్టి ఓపెన్ చేస్తున్నా, మిగతా అయితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇది బ్లౌజ్ ఇట్లా ఉంటుంది. కాల్సో కాంట్రాస్ట్ మనము గ్రీన్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఫస్ట్ టైం డ్రై వాష్, తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. ప్రైస్ రేట్ 2200. సో 2200లో సెమీ బనారస్లో ఆ కలర్ కొత్తది కాబట్టి చూపిస్తున్నా. ఈ కలర్ అయితే ఆల్రెడీ నేను చూపించడం జరిగింది. ఎవరికైనా కాల్స్తే నేను లింక్ ప్రొవైడ్ చేయడం అయితే చేయొచ్చు. సో ఇది వచ్చేసి బార్డర్, ఎవ్రీథింగ్ ఈ డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. పాత వీడియో నేను షేర్ చేస్తాను. ఈ కాంబినేషన్ కూడా లాస్ట్ టైం వచ్చింది, ఎల్లో విత్ పింక్. కాకపోతే మధ్యలో డిజైన్ చేంజ్ అయినట్టుంది. ఈ డిజైన్ వచ్చింది మంచి మ్యాంగో ఎల్లోకి పింక్. సో ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి న్యూగా యాడ్ అయింది కాబట్టి మొత్తం ఓపెన్ చేస్తున్నా. పైన సైడ్ బ్లూ అండ్ కింద సైడ్ గ్రీన్ కూడా కొంచెం డిఫరెంట్ సార్ట్ ఆఫ్ గ్రీన్, లైక్ రామా గ్రీన్ లాగానే ఉంటుంది కానీ డిఫరెంట్ గ్రీన్. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. సో కంప్లీట్ శారీ ఇది. దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇది. సో ఇది న్యూ కలర్ యాడ్ అయింది, సెమీ బనారస్. ప్రైస్ రేట్ 2200. సో ఈ కాంబినేషన్ కూడా లాస్ట్ టైం రాలేదు, పింక్ విత్ ఎల్లో. సో ఇది కూడా ఒక్కసారి చూద్దాము. మంచి బ్రైట్ రాణి పింక్ మధ్యలో బాడీ అండ్ టర్మరిక్ ఎల్లో వచ్చేసి బార్డర్. సో ఆబ్వియస్లీ మనకి పళ్ళు పార్ట్ కొంచెం అట్లాగే అనిపిస్తుంది. అదేంటో కూడా చూసేసి నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. తర్వాత ఇది వచ్చేసి బ్లౌజ్. సో బ్లౌజ్ ఇట్లా వద్దనుకుంటే ఎల్లో, ఆబ్వియస్లీ యూ క్యాన్ ప్రిఫర్ బనారస్ బ్లౌజ్ వేసుకోవచ్చు, వర్క్ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఇంకా రిచ్నెస్ పెంచాలంటే ఈవెన్ అదే మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకుంటే కూడా బాగుంటుంది. ఈ కాంబినేషన్ లాస్ట్ టైం వచ్చింది. పీచ్ మధ్యలో బాడీ కలనేది ఉంటుంది, పీచ్ విత్ పింక్ ఉంటుంది. అండ్ ఎడ్జ్లో వచ్చేసి మనకి కొంచెము బ్లూ అండ్ పర్పుల్ కలిసిన కలర్ లాగా ఉంటుంది కలనేతలో. ఈ కాంబినేషన్ కూడా లాస్ట్ టైం వచ్చింది కాబట్టి లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈవెన్ ఇది కూడా లాస్ట్ టైం వచ్చింది, 2 times వచ్చింది. ఇది మధ్యలో బాడీ పింక్, బ్రైట్ పింక్, రాణి పింక్ విత్ చాలా లైట్ బేబీ పింక్ది ఎడ్జ్లో బార్డర్. సో ఇది కూడా ఉంది కాబట్టి డిస్క్రిప్షన్ ఇస్తాను. సెమీ బనారస్, ప్రైస్ రేట్ 2200. సో ఇవి కూడా ఏంటి, మొన్న వచ్చిన సెమీ గద్వాల్. సో సెమీ గద్వాల్లో కూడా మనకి ఒక 4 కలర్స్ అప్డేట్ అయినాయి. అవి ఏంటో చూద్దాము. ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కంప్లీట్ బాడీ వైట్ ఉండి ఒక స్టోరీ డిపెక్ట్ అయినంత ఫుల్ ఉంది కదా ఇక్కడ కంప్లీట్ పిక్చర్స్. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు చాలా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా హిస్టరీ డిపెక్ట్ అవుతున్నట్టుగా. తర్వాత బార్డర్ వచ్చేసి మనకి రెడ్ కాంబినేషన్లో వచ్చింది. ఇక్కడ మొన్న కూడా చెప్పిన కదా జరీ వీవ్, ఇది మధ్యలో మాత్రమే ప్రింట్. సెమీ గద్వాల్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు చూసేది. ప్రైస్ రేట్ 2200. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చి ఇది విత్ బార్డర్. సో మొన్న ఇవి బాగా నచ్చినాయి, ఒక్క పీస్ కూడా లేదు. లైక్ చాలా అప్డేట్ అయ్యేది ఉంది ఫర్దర్గా. ఇప్పటికైతే ఒక 4 ఉన్నాయి, ఫటాఫట్ మీకు చూపించేయాలి, అప్పుడు నిమ్మలంగా ఉంటుంది నాకు. సో ది కాంబినేషన్ నెక్స్ట్ అన్నీ కూడా నాకు ఆల్మోస్ట్ వైటే కనిపిస్తున్నాయి. చూద్దాము. ఇది కూడా వైట్ సెల్ఫ్ చెక్స్ వచ్చినాయి, బ్లూ రాయల్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. అండ్ కింద లెట్మీసి డీర్స్ మంచి ఫారెస్ట్, ఇది కూడా కాంబినేషన్ బాగుంది. వైట్ విత్ రాయల్ బ్లూ కాంబినేషన్, మధ్యలో వచ్చేసి డీర్స్ ఇట్లా ఎండ్లో డిజైన్. అండ్ ఇది వచ్చేసి పళ్ళు, వెరాజ్ బ్లౌజ్ వచ్చేది బాగుందా. నెక్స్ట్ కొంచెం క్రీమ్ బేస్డ్ వచ్చింది, క్రీమ్ బేస్డ్ విత్ గ్రీన్ కాంబినేషన్. సో లెట్ us see. పైన సైడ్ ఫ్లోరల్, మధ్యలో కంప్లీట్ గ్యాప్ వచ్చేసి ఎడ్జ్లో మళ్ళీ పెద్దగా ఫ్లోరల్, లైక్ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఇట్లా మనం ఇట్లా వేసుకున్నా లేకపోతే పైన ఎడ్జ్ అట్లా పైకి పెట్టుకున్నా కూడా బాగానే ఉంది. సో తరోగా డిజైన్ ఇది ఇట్లా వస్తూ గ్రీన్ కాంబినేషన్ లాగా ఉంది, బ్రైట్ గ్రీన్. అండ్ తర్వాత బ్లౌజ్ కూడా బ్రైట్ గ్రీన్, క్రీమ్ విత్ గ్రీన్. నెక్స్ట్ లాస్ట్ ఇన్ సెమీ గద్వాల్ క్రీమ్ బేస్డ్ వచ్చేసి మనకి మెరూన్, కొంచెం డార్క్ బ్రౌన్ ఆర్ నియర్ టు మెరూన్. ఈ కాంబినేషన్ వస్తూ సెల్ఫ్ చెక్స్ వచ్చినాయి. ఇవాళ గమనిస్తే అన్నింటిలో కూడా సెల్ఫ్ చెక్స్ ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. మొన్న వచ్చినవి వేరేలాగా ఉన్నాయి, ఇవి వేరేలాగా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇట్లా ఈ లీవ్స్ ఏదో ఇట్లా వస్తున్నట్టుగా, తర్వాత కింద ఒక స్టోరీ డిపిక్ట్ అవుతున్నట్టుగా. తర్వాత ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్, వెరాజ్ బ్లౌజ్ వచ్చి ఇట్లా. సో ఇవాళ చూపించిన డోలా సిల్క్ మెయింటైన్ ఎట్లా అంటే లైక్ ఫస్ట్ టైం డ్రై వాష్ డెఫినెట్గా ఇవ్వాలి, తర్వాత కూడా ఇస్తే కూడా బాగుంటుంది. బికాస్ ఫైన్ టెక్స్చర్ అనమాట. ఊరికి అట్లా రఫ్గా ఇంట్లో వాష్ చేస్తే అయితే సజెస్ట్ చేయను. లేదు అంటే సెకండ్ టైం నుంచి అయితే ట్రై చేయొచ్చు. ఊరికి అట్లా వాష్ చేయడం అంటే ఊరికి అట్లా చేస్తేనే బాగుంటాయి ఏ ఫ్యాబ్రిక్ అయినా. తర్వాత ఇవాళ అన్నీ కూడా ఆల్మోస్ట్ సెమీ బనారస్ కవర్ అయింది, సెమీ గద్వాల్ కవర్ అయింది, తర్వాత డోలా సిల్క్ అన్నీ కూడా. తర్వాత చాలామంది వెబ్సైట్ స్టార్ట్ చేయొచ్చు కదా అని సజెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. లైక్ మీరు నెక్స్ట్ స్టెప్ నన్ను ఇంకా వేయమంటున్నారు, నేను కూడా సిద్ధంగా ఉన్నాను. బట్ మెల్లిగా వేద్దాం, మెల్లిగా చేస్తూ
ప్రాసెస్ చేసుకుంటూ ఉంటే లైక్ వెబ్సైట్ అనేది మొత్తం కూడా ఆలోచించి ప్రాపర్గా ప్లాన్ చేస్తే బాగుంటుంది కదా. ఏదో చేసినామా హంగామా చేసినామా అంటే అట్లా కాదు కాబట్టి. అండ్ ఎట్లుంటుందంటే ఇప్పుడు చిన్నపిల్లలకి నేను మీకు మంచిగా ఇట్లా ఫీడ్ చేస్తున్నాను, ఎవ్రీథింగ్ చూపిస్తున్నా, డీటెయిల్గా చెప్తున్నా, కాల్స్ కూడా మోస్ట్లీ నేనే అటెండ్ చేస్తాను, తర్వాత మెసేజ్ ఆన్సర్ ఇవ్వడం, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు అందుబాటులో ఎక్కువ ఉండడం కోసమని. సో చిన్నపిల్లడికి నోట్లో అన్నం పెడతాను ముద్ద పెడతాను రా బాబు అంటే లేదు నేనే తింటా మొత్తం అన్నం పడేస్తా అన్నట్టుగా ఆగం చేస్తే మీకు లిటరల్లీ అర్థం కాదు. సో వెబ్సైట్ అనేది 100% చేద్దాం ఫర్దర్గా, బట్ 1 by 1 స్టెప్ అట్లా చేస్తూ ఉంటే బాగుంటుంది కదా. సో డెఫినెట్గా మీ ఎంకరేజ్మెంట్కి అయితే చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే ఎంకరేజ్ చేయండి, మంచి మంచి స్టఫ్ ఇంకా రాబోతుంది. మీరు ఏదైతే అడుగుతారో అది ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడానికి సమతమ్మ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. సో ఇలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేస్తూ ఇవాళ ఇచ్చినవి అన్నీ కూడా నంబర్స్తో పాటు స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ.